నువ్వు ఎంతగానైతే దేవుని సన్నిధిలో ఎదిగి ఒదిగి నువ్వు ఫలిస్తావో అంతగా దిగుబడి నీ మీదకి ఏం చేస్తుంది తెలుసా, వస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇకపోతే ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధమైన వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటనంటే, ఏమండి, విత్తనాన్ని విత్తినప్పుడే మనకు ఎంత దిగుబడి కావాలో దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎంత ఇస్తేనే దేవుడు దానికి తగినటువంటి దీవెనలు ఇస్తాడు. ప్రభు నేను ఇంత ఇచ్చాను. ఎప్పుడు కూడా దేవునికి ఇచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్ చేయొద్దు, దయచేసి గమనించండి. మనుషులకి ఇస్తే వడ్డీలు వస్తాయి కదా అనుకుని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, కానీ దేవునికి ఇచ్చినప్పుడు ఎంత ఇచ్చారు అనేది మనకు వద్దు. నేను అంటున్నాను, మీ కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేయి కూడా ఏం చేయకూడదు తెలుసా, దేవుడు తెలియకూడదు అంటున్నాడు. అది నీకు తెలియదు, దయచేసి గమనించండి. వాస్తవానికి మీరు ఎంత ఇస్తున్నారో మాకు తెలియదు, మీరు ఎంత విత్తుకుంటున్నారో తెలియదు, కానీ ప్రార్థన ఒకటే ఉంది. ఇచ్చినటువంటి నీకు తెలుసు, చూస్తున్నటువంటి ఆయనకు తెలుసు. వాస్తవానికి ఒకసారి మీరు ఇచ్చింది నేను కూడా చూడట్లేదు, దేవునికి స్తోత్రం కదండి, అది యథార్థత. కానీ యథార్థంగా సేవకుడు ప్రార్థన చేసినప్పుడు, యథార్థముగా విత్తుకున్నటువంటి వారికి, యథార్థముగా ప్రార్థన చేసినటువంటి సేవకుడు యథార్థమైనటువంటి దేవునికి అర్పించినప్పుడు మరలా ఆశీర్వాదం పైనే మనకు వస్తూ ఉంటుంది. దేవుని వాక్యంలో మనం చూడగలిగితే వచ్చే సంవత్సరానికి కూడా చాలామంది రైతులు ఏం చేస్తారో తెలుసా, ఇప్పటి నుంచి ఏం చేస్తారంట, విత్తనాలు ఏం చేస్తారో తెలుసా, సమకూర్చుకుంటారు. మనం కూడా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఏమంటే దేవునికి సంబంధమైనటువంటి విత్తనాలను కూడా సమకూర్చుకునేటువంటి వారంగా ఉండాలి. మనమే కల్పించుకొని ప్రార్థనకు రావాలి. పాస్టర్ గారు చెప్పరు, ప్రార్థనకు రండమ్మా, ఇది చేయండి అమ్మా, శుక్రవారం ప్రార్థన ఉందమ్మా, మంగళవారం ప్రార్థన ఉందమ్మా, విత్తనాలు చల్లుతున్నానమ్మా, మీరు తడిచిపోయి రండమ్మా, మీరు కూడా భూమిలో కప్పెట్టబడమ్మా, మీరు కూడా పైకి లేవనెత్తారు. ఇవి కావు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. మనం ఫలించాలి. విత్తనాలు విత్తుటకు విత్తువాడు ఏం చేసాడో తెలుసా, విత్తువాడు బయలుదేరాడు, విత్తువాడితో పాటు గంప బయలుదేరింది. ఆ గంపలో ఉన్నటువంటి చంకలో ఉన్నటువంటి విత్తనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎక్కడ వేస్తే అక్కడ పడతామయ్యా అని ఉంది. నిజమే. ఈ రోజున మీరు కూడా దేవుని సన్నిధికి వచ్చారు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీరు హృదయాన్ని విప్పండి, విస్తారంగా దేవుని కొరకు ఏం చేయాలో తెలుసండి, ప్రార్థించండి. ప్రభువా, ఇగో మీకున్నటువంటి దాన్ని మీరు విస్తారంగా ప్రార్థనలో మీరు పెట్టండి. దేవుని కొరకు ప్రయాసపడినటువంటి దేన్ని కూడా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన మరలా మనకి ఇచ్చేటువంటి దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, విత్తకుండా సమృద్ధిగా పంటను మనం ఏమాత్రం కూడా కోసుకునేటువంటి వారంగా ఉండము. విత్తకుండా ఏ మానవుడు ఈ లోకంలో చెప్పండి కోసుకుంటాడా? విత్తకుండా ఎవ్వరు కోసుకోరండి. నిజంగా విత్తకుండా కోసుకునేటువంటి వాడు ఈ లోకంలో ఎవరు లేరు. కూర్చుకొనవలసినటువంటి బాధ్యత మన మీదే ఉంది. ఒకవేళ కూర్చుకోకుండా విత్తకుండా వాడు కోసేసుకుంటున్నాడంటే అది ఒట్టి కళ్ళ మాటల మాట, నమ్మొద్దు, దయచేసి గమనించండి. అవునా? ఇక్కడ ఆశీర్వాదం ఎలా వస్తుంది చెప్పండి. ఎగ్జాంపుల్, రైతు అక్కడికి వెళ్ళి నిజంగా విత్తనాలు వేయకుండా రోజు వెళ్ళి అక్కడ నీళ్ళు పెట్టేసినంత మాత్రాన 6 నెలలు అలా ఎదురు చూసినంత మాత్రాన విత్తనాలు ఏమైనా వస్తాయా? విత్తనాలన్నీ ఎక్కడ చేశాడు? ఇంట్లో దాచేశాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, మరి ఇంట్లో దాచేవారిగా ఉండకూడదు. ప్రార్థన కానీ వాక్యం కానీ అవి ఫలిస్తాయి. దాంతోపాటు నీకు దేవుడు ఏదైనా మేలు చేస్తే మనం ఇచ్చేటువంటి దాన్ని కూడా ఈ మూడింటిని జోడించి మనం జాగ్రత్తగా దేవునిలో మనం వెతకగలిగితే దేవుడు సమృద్ధినిస్తాడు. వాక్యము నుంచి మనం నేర్చుకోవాలి, ప్రార్థన నుంచి ఆయనకి పంపించాలి కదండి. మనకు ఉన్నటువంటిది, ప్రభువా నాకున్నది ఇదే. బీద విధవరాలు 2 కాసులు తెచ్చి ఇచ్చేసింది. ఆ మరుసటి రోజున కోసం ఆలోచించలేదు ఆమె. తనకున్నటువంటి 2 విత్తనాలు తీసుకుని ఇచ్చేసింది. చాలామంది కోట్ల అధిపతులు వచ్చారు, ఆయన ముందు ప్రసంగం చేస్తే వేస్తున్నారు. అందరినీ చూస్తున్నాడు ఆయన ముందు బిల్డప్ ఇవ్వడానికి చాలామంది ముందుకు వచ్చి చెక్కులు వేస్తున్నారంట. చాలామంది కన్నం చిన్నదైనప్పటికీ కూడా కన్నాన్ని ప్రియ దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నారు తెలుసండి? ఏం చేస్తున్నారు చెప్పండి? స్క్రూ డ్రైవర్తో పెద్ద చేసి వేసేస్తున్నారండి లోపలికి వెళ్ళి. అవన్నీ ఏం పట్టించుకోలేదు. మొసలిదే, కర్రతో ఉంది, గజగజలు ఆడిపోతుంది, వచ్చింది. ఆవిడ ఏమనుకుందో తెలుసా? ఈ 2 కాసులు, ఈ 2 విత్తనాల దగ్గర ఉంటే రేపొద్దున పరులు పాలు అయిపోద్దయ్యా. ఎందుకది? రేపొద్దున చచ్చిపోతాను నాకు తెలుసు. సారీపతి విధవరాలు కూడా అదే అనుకుంది, ఈ విధవరాలు కూడా అదే అనుకుంది. అదేదో మీ సేవకుడికి పనిచేస్తుందేమో, అదేదో నీకు పనిచేస్తుందేమో, నీ సేవకు పనిచేస్తుందేమో, నీ మందిరానికి పనిచేస్తుందేమో అనుకుంది. వెంటనే వచ్చింది, ఆ 2 వేసేసిందంట కదండి. అక్కడ వేసినటువంటి కట్ల డబ్బులు వేసినటువంటి వాళ్ళ యొక్క, నాకు తెలిసి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆ విషయాన్ని చూస్తున్నటువంటి దేవుడు అందరిని చూశాడు, కానీ 2 కాసులు వేసినటువంటి ఆ ముసలమ్మ ఈ జీవితాన్నే చూశాడు. మీ అందరికంటే ఆమె చాలా గొప్పది, తనకున్న సమస్తాన్ని కూడా అందులో వేసేసింది అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈరోజున సాక్షాత్తు ప్రభువే మనతో మాట్లాడుతున్నటువంటి జీవం కలిగినటువంటి మాట ఏంటో తెలుసా? నీకున్నదే నువ్వు దేవునికి సమర్పించు.
ఎందుకు తెలుసా, ఆదిలో మనమందరము కలగ చేస్తామని తెలిసిన దేవుడే చెట్లను సృజించాడు, మనకి ఇచ్చాడు ఆయన. దాని నుంచే మనం బ్రతికాము. ఈ రోజున దాని నుంచే మనం తింటున్నాము. ఈ రోజున చాలామంది ప్రియమైన బిడ్డలారు గమనించండి, సంఘానికి వచ్చినప్పుడు మనం ఏం తీసుకురావాలో తెలుసా? ఇచ్చినటువంటి, అందుకనే ఆ నిబంధనకు గుర్తుగా ఉన్నటువంటి బియ్యాన్ని తీసుకురావాలి. అయ్యా, నా కడుపు నిండా నువ్వు నాకు భోజనం పెడుతున్నాను ఆయన, నీకు వందనాలు అయ్యా, నీవిచ్చిందే నీకు తీసుకొచ్చానయ్యా అని ఎవరన్నా తీసుకుని వచ్చారా? నీవిచ్చిన సంపదే నాయన, నీ కొరకు నేను అర్పించాను నాయన అని చెప్పారా? ఈ రోజున సంఘాలు ఎలా ఉన్నాయని అంటే ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, లేటెస్ట్ ఫ్యాషన్ అన్నమాట. నిజంగా మనకున్న బైబిల్నే మనకు ఎవరికి కనిపించం. అంత పెద్ద బ్యాగులో, అంత మంచి బ్యాగులో లోపల పెట్టేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్తున్నామంటే బయటికి వెళ్తున్నాను అంటాం, కనీసం నోరు తెరిచి నేను దేవుని మందిరానికి వెళ్తున్నానని కూడా చెప్పుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో జీవించేటువంటి మనము దేవుని మందిరానికి ఎలా తెస్తాం బియ్యాలు? దేవుని వాక్యం చెప్పింది, నీ యొక్క 10వ భాగాన్ని తీసుకురమ్మని చెప్తుంది. నీ 10వ భాగంలో నీ జీలకర్ర, పుదీనా కూడా నా మందిరానికి నువ్వు తీసుకురావాలి తెలుసా? అలా చెప్పగలిగితే నువ్వు వేసేటువంటి ప్రతి వంట కార్యంలో, ఆ రోజున మన అమ్మలో, మన చెల్లెల్లో, మన అక్కలు వండుతున్నటువంటి ప్రతి దాంట్లో తీసినటువంటి కొంచెం కొంచెం దేవుని కోసం అలా పెట్టాలంట. అలా పెడితే వచ్చేటువంటి వారందరూ ఎంతమంది ఉన్నారు? ఎన్ని జీలకర్రలు వస్తాయి? వాస్తవానికి చెప్పండి, ఎంత ధనం వస్తుంది, ఎంత భాగ్యం వస్తుంది? ఎందుకనంటే ఒకవేళ మందిరంలో ఎవరికైనా జీవితాలు బాగోలేకపోతే, అలనాడు ఇశ్రాయేలుకి బాగోలేకపోతే లేవీయుల దగ్గరికి తీసుకొచ్చినటువంటి అంతా కూడా స్టాక్ పెట్టి మరలా దాన్నే దేవుడు మరలా డమ్ చేసేవాడంట. అంటే ఆయన తినేసేవాడు కాదు అది. ఈరోజు చాలామంది అనుకుంటారు, సేవకులకి ఇస్తే సేవకులు కార్లు కొనేస్తున్నారేమో అనుకుంటారేమో, సేవకులకి ఇస్తే వాళ్ళు పంటలు, పాడి పంటలు, పొలాలు, స్థలాలు కొంటున్నారేమో అనుకుంటున్నారేమో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇవ్వడం మీ ఇష్టం కదండి, తీర్పు తీర్చడం ఆయన చిత్తంలో ఉంది. మనం ఇచ్చామా లేదా, మన పనిని మనం చేశామా లేదా, మనం విత్తుకున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఒకవేళ బహుశా అలాంటి వారు ఉండొచ్చు, కానీ ఎవరి యొక్క తీర్పులోనికి వారు తీసుకురాబడతారు. కనుక మనంతట మనమే దీని వరకు జాగ్రత్త వహించాలని ప్రభు పేరిట మరొకసారి మనం చేస్తాం.